అండి ఈ షాట్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ అనమాట. పిల్లలకి ఏదైనా వెరైటీ చేస్తేనే కదండి పొట్ట నింపుకునేది, లేదంటే వద్దు మమ్మీ ఇప్పుడు వద్దు మమ్మీ అని చెప్తా ఉంటారు. అవైలబుల్గా ఉండేదంటే ఎగ్సే కదండి. నేనైతే ఎగ్స్ ఇలాగే చేస్తానండి. కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, అలాగే గరం మసాలా అయితే గరం మసాలా, లేకుంటే ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటానండి ఫస్టే. తర్వాత ఎగ్ కొట్టి దాంట్లో మిక్స్ చేస్తానన్నమాట. అప్పుడైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఆమ్లెట్లో. పైన వేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదండి. ఇలా కలిపి వేస్తేనే బాగుంది మమ్మీ అని తింటారు. సో నేను ఎప్పుడైనా చేస్తే ఈ ప్రాసెసింగ్లోనే చేస్తానన్నమాట. ఎగ్స్ కూడా చాలా పఫీగా వస్తాయండి. ట్యూషన్ నుంచి వచ్చేసినాడు, 7:30కి అంతా వచ్చేస్తాడు. వస్తేనే వాడికి డిన్నర్ చేపించేస్తాను. ఆఫ్టర్నూన్ అన్నం పప్పు, అలాగే బీరకాయ చేశాను. బీరకాయ వద్దంట, ఎగ్ చేయి మమ్మీ అంటే చేస్తున్నాను అన్నమాట. కొందరు ఫ్రైడే తినరు కదండి, మేము ఫ్రైడే తింటాము. ఓన్లీ మండే అలాగే సాటర్డే ఒకటే తినమన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఎగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. వీడియో ఇంతవరకు చూశారు కదా, మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.